దాదాపు 4 గ్రామాలకు సంబంధించినటువంటి మేము మిర్చి రైతులు, మేము తొలకరి పంటలు, మేము ఇండస్ వ్యాలీకి సంబంధించిన స్వర్ణ సీడ్ని, కావేరు కంపెనీకి సంబంధించినటువంటి శ్రీముఖ మిరప విత్తనాలని మేము వాడాము. వాళ్ళు ఏమన్నారంటే ఈ మంచి విత్తనాలు 40 క్వింటాలు వస్తాయి, మీరు ఈ పంట వేసుకోమని చెప్పారు. మేము వేసాం. కానీ ఇప్పుడు చూస్తే అవి కల్తీ నాసిరక విత్తనాలన్నీ తేలింది. అదేవిధంగా వ్యవసాయాధికారులు కూడా ప్రాథమికంగా ఈ కల్తీ కలిసింది, నాసిరకం కలిసిందని చెప్తా ఉన్నారు. మేము కౌలు చెల్లించి పెట్టుబడి పెట్టి వడ్డీలు చెల్లిస్తే ఎకరానికి ₹1,00,000 ఖర్చు అయింది. మాకు పరిహారం ఇవ్వమని చెప్పి మేము ఏమో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, ఏదో ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము. కానీ వాళ్ళు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మేము శాంతియుత పద్ధతుల్లో మా నిరసన వ్యక్తం చేయడం కోసం ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. మేము తీవ్రంగా పెదకూరపాడు మండలం మిర్చి పంటకు ప్రసిద్ధిగాంచినటువంటిది. అలాంటి పెదకూరపాడు మండలంలో ఇండస్ వ్యాలీ స్వర్ణ రకం అనేటువంటి మిర్చి విత్తనం గత సంవత్సరం బాగా దిగుబడులు వచ్చినాయి అని చెప్పేసి ఆ ప్రాంతంలో రైతులకి విత్తనాలు అమ్మితే అందులో 130% కల్తీ విత్తనాలు అయిపోయి పంట దెబ్బతినిపోయింది. అదే రకంగా కావేరి 1223 రకం శ్రీముఖే రకం ఇది వైరస్ను తట్టుకుంటుంది అని చెప్పేసి ప్రచారం చేస్తే విత్తనాలు రైతులకు అందించారు. ఆ విత్తనంలో 160% బొబ్బర వచ్చి పూర్తిగా పంట తినిపోయింది. ఆ ప్రాంతంలో ఎకరాకి 25,000 నుంచి 30,000 రూపాయలు కౌలు చెల్లిస్తూ మిర్చి పంట తప్ప వేరే పంట వేయలేనటువంటి రైతులు మిర్చి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, ధర నిలకడగా ఉన్నదని ఈ సంవత్సరం పత్తి దెబ్బ తింటే ఎక్కువ శాతం మిర్చి పంట వేశారు. 50,000 రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ₹1,00,000 పైన ఇప్పుడు పెట్టుబడులు అయ్యి ఇప్పుడు ఆ పంటనంతా కూడాను పీకేసుకునేటటువంటి పరిస్థితి దాపురించింది. దీనికంతటికి కారణం నకిలీ విత్తనాలని రైతులకి అమ్మడం ద్వారా జరిగినటువంటి నష్టం. ఈ నష్టానికి ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాల ద్వారా విత్తనాలను, నాణ్యమైనటువంటి విత్తనాలని రైతులకు అందిస్తామని చెప్పింది. ఈరోజు ఆర్బీకే కేంద్రాల నుంచి కొనుగోలు చేసినటువంటి విత్తనాలు కూడా నష్టం జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరైతే ఈ విత్తనాలను కల్తీ చేశారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, వారిపై కేసులు బనాయించాలి. నష్టం జరిగినటువంటి రైతులకే ఎకరాకి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించి ఆ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈరోజు నకిలీ విత్తనాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, పంట నష్టపోవటం కావచ్చు, వీటన్నిటి వల్ల రైతులు దెబ్బతిని ప్రతి ఒక్క అరగంటకి రైతు ఆత్మహత్యకు గురవుతూ ఉన్నాడు. అందుకని వీటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. చనిపోయినటువంటి వాళ్ళకి పరిహారం చెల్లించడం కాదు, చనిపోకుండా రైతుల్ని చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఈ నకిలీ విత్తనాలతో నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ ఒక్క రైతుకి అన్యాయం జరిగినా మేము సహించం, ఆ రైతుకి పూర్తిగా న్యాయం జరిపిస్తామని చెప్పేసి చెప్పారు గతంలో. ఆ రకంగా ఈ పెదకూరపాడు మండలంలో నకిలీ విత్తనాలతో నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలని చెప్పేసి దీంట్లో దాదాపు 49 కంపెనీలు ఆర్బీకే కేంద్రాలని నమోదు చేస్తే అందులో 7-8 కంపెనీలు నాణ్యత లేని విత్తనాలు అమ్మే కంపెనీలు. ఆ కంపెనీల దగ్గర డబ్బులు ఇప్పించింది కూడా ఈ ప్రభుత్వమే. మరి అటువంటి వాళ్ళని వెంటనే తీసుకొచ్చి ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు అమ్మిస్తున్నారంటే ఎంత దగులుబాజీ కార్యక్రమం. దీన్ని బట్టి చూసుకోండి. కావేరి కంపెనీ మన కర్నూలు జిల్లాలో గూడూరు దగ్గర కావేరు జాదు పేరుతో విత్తనాలు అమ్మి 6,500 ఎకరాల్లో పత్తి పంట నాశనానికి కారణమైంది కావేరు జాదు కంపెనీ. ఈ రోజు గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి శ్రీముఖి అనే ఒక మిరప విత్తనం వల్ల శ్రీముఖి 1,250 ఎకరాలు 1,250 ఎకరాలు దెబ్బతింది. ఇండస్ వ్యాల్యూ
ఇండస్ వ్యాలీ అనే కంపెనీ వాళ్ళు స్వర్ణ పేరుతో మిరప విత్తనాలు ఇచ్చారు, అది అక్కడ దెబ్బతినిపోయింది. ఈ కంపెనీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, మాది నిజాయితీ ప్రభుత్వం, కల్తీ లేని ప్రభుత్వం, నాసిరకం లేని ప్రభుత్వం చెబుతుంది కదా, నేను సమాధానం చెప్పండి. కంపెనీలు లిస్ట్ ఇస్తా. ఆర్బీకే కేంద్రాలు చూస్తే దాంట్లో ఎంత పడుకున్నాయి. ఏంటంటే దుర్మార్గం, ఎంత అన్యాయం అండి. రైతుల ప్రాణాలతో చెలగాటమాడతారా, రైతుల జీవితాలతో చెలగాటమాడతారా? నీ ఆర్బీకే కేంద్రాలన్నీ మల్టీనేషనల్ కంపెనీకి ఏజెంట్లుగా ఉన్నాయి, బ్రోకర్గా ఉన్నాయి. అటువంటి కంపెనీలు తీసుకొచ్చి రైతులతో విత్తనాలు అందిస్తారా? ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా? అందుకని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అక్కడ అధికారుల్ని, సైంటిస్టులను పంపించి వాళ్ళ నాణ్యత నిర్ధారించి తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి ఎకరానికి ₹1,00,000 చొప్పున పరిహారం ఇప్పించాలి. అదేవిధంగా ఆర్బీకే కేంద్రాలంటే రైతు భరోసా కేంద్రాలు 11,000 పెట్టింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. వాటిల్లో నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్న కంపెనీలన్నింటినీ కూడా నిషేధించి వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా. ఆ కంపెనీలనే అరెస్ట్ యజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా. అంతేకాకుండా మన రాష్ట్రంలో